బ్యాక్ టు బ్యాక్ 2 మంచి కమర్షియల్ సినిమాలు అందించారు డైరెక్టర్ త్రివిక్రమ్. మాస్ హీరో బన్నీ కలిసి ఇక ఈ కలయికలో ఎప్పట్లో సినిమా రానట్లే. వాస్తవానికి ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సింది. అప్పట్లో త్రివిక్రమ్కు గ్యాప్ వచ్చింది. బన్నీకి డైరెక్టర్ ఎవరూ కనిపించలేదు. కానీ 2016 సెప్టెంబర్ నుంచి ఈ నెలలో డేట్లు తీసుకోండి, వచ్చే నెలలో డేట్లు తీసుకోండి అంటూ పవన్ చెబుతూ వచ్చారు. త్రివిక్రమ్ అలా ఆగుతూ వచ్చారు. ఈ నవంబర్కు కానీ సినిమా వచ్చేలా లేదు. అంటే ఏడాది పట్టింది ఆ సినిమాకు. నిజానికి అప్పుడే అనుకుని ఉంటే బన్నీ త్రివిక్రమ్ సినిమా రెడీ అయిపోయేది. కానీ ఎందుకో అలా జరగలేదు. పవన్ కావాలనే త్రివిక్రమ్ను బన్నీ వైపు వెళ్లకుండా ఆపారని అప్పట్లో గుసగుసలు బలంగా వినిపించాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హరీష్ శంకర్తో సినిమా చేశాడు బన్నీ. ఇప్పుడు బన్నీకి పవర్ స్టార్ అభిమానులకు, అలాగే బన్నీకి మెగా అభిమానులకు మధ్య దూరం భయంకరంగా పెరిగిపోయింది. ఇలాంటి టైంలో పవన్కు ఆత్మ పరమాత్మ టైపు అయిపోయిన డైరెక్టర్ త్రివిక్రమ్ కోరి బన్నీతో సినిమా చేస్తాడా అన్నది అనుమానం. పైగా ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ మహేష్లతో సినిమాలు కమిట్ అవుతున్నారు. అంటే మరో ఏడార్థం వరకు బిజీ. మరి ఆ తర్వాత ఏమిటో పరిస్థితి? ఎన్నికలు వస్తాయి, పవన్ అటు వెళ్తారు. అప్పటికైనా త్రివిక్రమ్ బన్నీ దగ్గరకు వస్తారా? అనుమానమే.